లంబసింగిల వాన కురిసినట్టు మంచు కురిసి చలికి తట్టుకోలేక ఒకరొకరు సకలం ముక్కలం పెట్టుకుని ముదురుకుంటుంటే రాజకీయాలు మాత్రం మస్తు హీట్ ఎక్కిస్తున్నాయి ఏపీలో. అసెంబ్లీ ఎలక్షన్లకు 3 నెలలు ఉంది కదా, ఇక అన్ని పార్టీలు మస్తు కాక మీద ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీకి ఎలకాలం శత్రువైన చంద్రాల్ సార్ కు లోకేశం బాబుకు వైఎస్ బిడ్డ షర్మిల మేడం క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. జగన్ కు చాలా క్లోజ్ గున్న మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసిండు. షర్మిలక్క పోయి కాంగ్రెస్ లో షరీక్ అవుతుందని చర్చకు వస్తున్నది. ఇంకో దిక్కు టీడీపీ జనసేన పార్టీలు వైసీపీకి సందేయకుండా దొరికిన కాడి కరుచుకుంటున్నాయి. నడిమిట్ల బీజేపీ కూడా అటేద్దునా ఇటేద్దునా అని కూడా యాత్రలు చురువు చేసింది. ఇక టీడీపీ లీడర్లు అయితే స్పీడ్ పెంచి పోటీలు పడి యాత్రలు ప్రోగ్రాంలు చేస్తున్నారు. మొన్న లోకేశం సార్ యువగలం పాదయాత్ర కంప్లీట్ అయ్యి ఆఖరి మీటింగ్ అదిరిపోయేటట్టు చేసిరు కదా. ఇక ఇప్పుడు భువనేశ్వరి మేడం నిజం గెలవాలనే ఇంకో యాత్ర చేస్తేందుకు రెడీ అయింది. వాస్తవానికి భువనేశ్వరి మేడం రాజకీయాలకు దూరంగా ఉంటది. ఏమున్నా ఇంటనే బాబు సార్కు లోకేశం సార్కు సలహాలు సూచనలు చేసేది. కానీ ఆ పొద్దు బాబు సార్ను జైల్లో పెట్టినప్పుడు మస్తు బాధపడి పొలిటికల్ గా స్టెప్ తీసుకుంది భువనేశ్వరి మేడం. ఆ టైంలో నిజం గెలవాల యాత్రలు తీసి బాబు సార్ అరెస్టుతోని గుండె వాళ్ళకి జీవిడిచిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చింది. ఇంకా కొన్ని కుటుంబాలు మిగిలిపోయినాయట. దానికోసం భువనేశ్వరి మేడం వారానికి 3 రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగేటందుకు రెడీ అయింది. ఇట్లా ఒక దిక్కు భువనేశ్వరి మేడం రేపటి సంది యాత్రకు దిగుతుంటే ఇంకో దిక్కు బాబు సార్ కూడా 5వ తారీఖు నుంచి రా కదలిరా అనే పేరుతో కొత్త యాత్ర చేస్తున్నాడు. 5వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా ఈ యాత్ర నడుస్తుందట. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ పెడతారట. అంటే ఏ కార్యక్రమైనా ఉమ్మడిగానే బాబు సారు సీఎం క్యాండిడేట్ గానే నడుస్తాయని అంటున్నారు నిపుణులు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే బాబు సార్ ఫ్యామిలీ ఇట్లా యాత్రలు చేసుకుంటే బిజీగా అవుతున్నారు అంటే ఆట ఎట్లుంటుందో అర్థం చేసుకోరు ఇక.